కూటమి ప్రభుత్వంపై కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి యువతను అన్ని రకాలుగా మోసగించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత పోరుని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందన్నారు. అడ్డంకులన్నీ దాటుకుని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. అడుగడుగున అడ్డంకులు సృష్టించి నిరసనలు ఆందోళనలను అణచివేయాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతారంటున్న పేర్ని నానితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, అంటే నిన్నటి నుంచి ఈ క్విజ్ పోరు ఏదైతే కార్యక్రమం ఉందో యువత పోరు, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి నిన్నటి నుంచి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఈరోజు కూడా ఇటు మచిలీపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకున్న తీరు, దీన్ని ఎలా చూస్తారు సార్? ప్రజాగ్రహాన్ని, ప్రజా వ్యతిరేకతని పోలీసులు అడ్డం పెట్టి, పోలీసు లాఠీ ద్వారా, లాఠీ కింద ఆగ్రహాన్ని అణచివేసి తద్వారా ప్రజల్లో వ్యతిరేకతని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఎంతటి వాడైనా ఎంతటి నియంతైనా ప్రజాగ్రహం ముందు పలాయనం చిత్తగించవలసిందే. అది కేవలం చంద్రబాబుకే కాదు, ప్రపంచంలో ఎంతోమందిని కళ్ళతో చూసాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి కూడా ఆ గతి, అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు భరించాల్సిందే. కాబట్టి మోసపోయిన ప్రజలు తిట్టుకుంటూ భరించడమే. ఖచ్చితంగా నువ్వు లాఠీల అడుగున, లాఠీలను అడ్డం పెట్టి, లాఠీలతో ప్రజల ఆగ్రహాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి నీ తప్పుడు ప్రయత్నం ఎప్పటికీ ఫలించదనేది కూడా ఆయనకి హెచ్చరిక చేస్తున్నాం. అనేక మంది నిరుద్యోగ యువత, అయ్యా ఈ లోకేష్ ఊరూరా తిరుగుతూ కేవలం అధికారం కోసం మాయమాటలు చెప్తూ మాకు ఉద్యోగం ఇప్పించలేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. ఉద్యోగాలు మొదటి సంతకం వాళ్ళ నాన్నతో మొదటి సంతకం పెట్టించి ఇంతవరకు ఒక్క సంతకం కూడా ఉద్యోగాలు తీసుకోవటంలో ఒక్కటి కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మమ్మల్ని కూడా మోసం చేశాడు. మా మోసం గురించి కూడా నువ్వు ఒక్కసారి గొంతెత్తమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి యువత వచ్చి చెప్పిన దృష్ట్యా 2 విద్యార్థులది ఇది. అంటే జగన్ మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అన్న నమ్ముతున్నారు, కానీ ఇవాళ మీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్రంలోని యువత కానీ లేదా విద్యార్థులు కానీ లేకపోవడం వల్ల మీరు సిగ్గుపడాలి. అయితే మనం చూస్తున్నాము, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని రకాలుగా యువతకు, నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఈరోజు ఈ నిరసన ద్వారా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఒత్తిడి తెస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాడతామని చెప్పి పేర్ని నాని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, మచిలీపట్నం నుంచి.